గురువుగారు ఇప్పుడు దేవుడు కోసం అని చెప్పి చాలా మంది ఇప్పుడు ఆత్మహత్యలు చేసుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి కొన్ని చోట్లల్లా. అలా ఎందుకు అంటారు? అలా ఎందుకు జరుగుతున్నాయి? ఇంకొకటి ఇప్పుడు సన్యాసం తీసుకుంటేనే దేవుడు కనిపిస్తాడు. దేవుడు ఉన్నట్టా? లేదంటే సన్యాసం కావాలని కొంతమంది దేవుడి కోసం సన్యాసం తీసుకుంటున్నామని చెప్తారు. కానీ తీసుకున్న తర్వాత అలా ఉండరు. నార్మల్గా ఉంటారు. వాళ్ళకి తెలీదు సరిగ్గా. కానీ ఇప్పుడు సన్యాసం తీసుకొని మేము దేవుళ్ళం అలా చెప్తూ ఉంటారు. అలాగే అఘోరాలు కూడా ఇప్పుడు కొంతమంది మంచిలో ఉంటారు, కొంతమంది చెడులో ఉంటారు. ప్రజాక్షేత్రంలో ఎన్నాళ్ళ నుంచో ఈ ప్రశ్న ఉంది. సన్యాసం తీసుకున్న వాళ్ళకే దేవుడు కనిపిస్తాడా? మామూలు వాళ్ళకి అంటే ప్రజాక్షేత్రంలో ఉన్న వాళ్ళకి, సహజమైనటువంటి వ్యక్తులకి భగవంతుడు కనిపించడా? సన్యాసం తీసుకుంటేనే అది ఉన్నత స్థితి అని ఒక చాలా పెద్ద క్వశ్చన్ ఉంది. దైవ విధి ఆచరణను తెలుసుకోవడానికి ఈ సన్యాసం అనేటువంటి భాగం చాలామంది ఎంచుకుంటున్నారు. జీవితాన్ని త్యాగం చేసి మాకు ఈ కోరికలు, ఐవిక సుఖాలు, వీటి పట్ల అన్నిటి సంఘ పరిత్యాగం కోసం చేసి వాళ్ళు దేవుణ్ణి తెలుసుకుంటున్నారు. వాళ్ళ యొక్క కోరిక నెరవేర్చడం వరకే ఆ గతి. సన్యాసం అనేది ఎల్లకాలం మోయాల్సినటువంటి అంశం లేదు. ఏదైతే నువ్వు సాధించుకుంటావో, ఏదైతే నువ్వు నెరవేర్చుకోదలిచావో దానికోసం తీసుకున్నటువంటి ధర్మ ఆచరణ విధి సన్యాస విధి. అంటే స్వాగత గతిని సరళం చేసుకొని పొందడం, అది వచ్చేంత వరకు స్థితిగతులను ధర్మ ప్రమాణం పైన నిలబడడం వల్ల, అంటే అన్నిటికీ దూరంగా, వాటికి విరుద్ధంగా, కోరికకి విరుద్ధంగా ఉన్న వాటికి వ్యతిరేకంగా ఉంచి బయటికి వచ్చి చేసేది. ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు ఉంటారు, అందరూ ఇంట్లోనే ఉంటారు. ఏదైతే పని నిశ్చయితంగా ఉంటుందో ఆ పని యొక్క కార్యధర్మం వరకు వాళ్ళు బయటికి వెళ్ళి పని చేసుకొని మళ్ళీ తిరిగి వస్తారు. ఇప్పుడు చిన్నోడికి విద్య అవసరం కాబట్టి తండ్రిని అడుగుతాడు, నాకు పని ఉంది కాబట్టి నువ్వు స్కూల్కి వెళ్ళిపో అని చెప్పి స్కూల్లో చేర్పిస్తారు. ఇల్లాలకి కూరగాయలు అవసరం, నాకు పని ఉంది కాబట్టి నువ్వు దుకాణానికి వెళ్ళి తెచ్చుకోకపో పలానా చోట అని అది అప్పచెప్తాడు. మళ్ళీ తనే ఆ ఇంటి బాధ్యత మోసే యజమాని, తనే ఆ ఇంటిని వదిలేసి బయటికి వెళ్ళిపోతాడు. కర్మ నిమిత్తమే సన్యాసం. కర్మని ఎప్పుడైతే పూర్తి చేసుకుంటారో వాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికే కదా రావాల్సింది. ఇప్పుడు స్కూల్కి వెళ్ళిన విద్యార్థి ఎలాగైతే తిరిగి ఇంటికి వచ్చి నాన్న ఈరోజు నేను ఇది చదువుకున్నా, నేను నేర్చుకున్నా అని సంతోషపడతాడు. ఆ అమ్మ కూడా వంట చేసి అందరికీ రుచికరమైన ఆహారం తినిపెట్టి మనం ఎప్పుడు కలిసి ఎల్లకాలం సంతోషంగా ఉండాలి కన్నా అని చెప్పి వాళ్ళ సమిష్టి కృషిని వాళ్ళు పంచుకుంటున్నారు. అలా కర్మని ఆనందభరితంగా మార్చుకుంటేటువంటి విశేషణ ధర్మం ఉంది. అయితే కొద్దిమంది సన్యాసులుగా పరిత్యాగం చేస్తున్నారు. వాళ్ళ జీవితాన్ని ఎవరు అడిగినట్టిస్తున్నారు. ఎవరు అడగరు. సంఘం కూడా తన కోరికల్ని చంపుకోమని అడగదు. పవిత్రమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి ఆచరణను ఆచరిస్తూ సమాజానికి ఉపయోగపడు అని సమాజం చెప్తుంది, కానీ సమాజం సన్యాసాన్ని కోరుకోదు. సన్యాసించి తెలుసుకున్నది 10 మందికి ఉపయోగపడేలా చేసుకొని మళ్ళీ తిరిగి తన ఇంటికి చేరుకోవాలని కోరుకుంటుంది. చాలా మంది అలా చేయట్లేదు. సన్యాసం అంటే అన్ని వదిలేసి వెళ్ళిపోవాలి, భార్య పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోవాలి, దేవుణ్ణి చేరుకోవాలంటే ఇలా వదిలేయాలి కాదు, వాళ్ళని జ్ఞాపకం ఉంచుకోవాలి. వదిలించుకునేది కాదు ప్రేమ, జ్ఞాపకం ఉంచుకొని వాళ్ళకి ఏం అవసరమో అది చేర్చేది నిజమైన ప్రేమ. భగవంతుడు అంటేనే మనం ప్రేమకు చిహ్నంగా చూస్తాం. భగవంతుడు నీ జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తాడు? నువ్వు తెలుసుకొని అది వెళ్ళేంత కర్మలోనే నువ్వు సన్యాసిగా అంటే బ్రహ్మచారిగా నీ ఒక కార్య నిమిత్తం ఏదైతే పని ఉందో ఆ పని మీదే ఉండాలి. అది పూర్తయినాక నువ్వు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆ విశేషం అంతా గెలిచిన విశేషం వాళ్ళకి పంచాలి. లోకోద్ధర్మ పాలనను కూడా నువ్వు చెయ్యాలి. సన్యాసి లోకోద్ధర్మ పాలనకు విరుద్ధంగా ఉంటే కనుక అతను సన్యాసి అనబడడు.
తెలుసుకోలేని మూర్ఖుడు అని అంటారు, వెలివేసిన వాడు అంటారు, సంఘం వెలివేసిన వాడు అంటారు. ఎవరైతే సంఘం కోసం పరితపిస్తారో వాళ్ళే నిజమైన సన్యాసులు. ఎవరైతే కుటుంబం కోసం వాళ్ళ జన్మని పరిత్యాగం చేస్తూ పోరాడుతున్నారో వాళ్ళు నిజమైన సన్యాసులు. మన ఇండియన్ ఆర్మీ ఎంతోమంది వాళ్ళ పిల్లల్ని కుటుంబాన్ని ఇక్కడ ఉంచేసి వాళ్ళు ఆ బార్డర్లోకి వెళ్ళి గస్తీ కాస్తున్నారు అక్కడున్న ప్రమాదాన్ని. వాళ్ళు లోకోధర్మ పాలకులు, వాళ్ళు నిజమైన సన్యాసులు. ఇప్పుడు అక్కడ వాళ్ళు తిరిగి ఇంటికి వస్తారు చూడండి, అప్పుడు కుటుంబీకులు. ఇంట్లో ఉంటే కుటుంబీకులు, బయట ఉంటే సన్యాసులు. ఇప్పుడు సీఎం గారు ఉన్నారు, ప్రజాక్షేత్రంలోకి వెళ్తే ఆయన సీఎం, ఇంటికి వెళ్తే సీఎం కాదు, ఇంటికి వెళ్తే ఒక భర్త మాత్రమే. అర్థమైందా? తన విషయంకి వస్తే అది జన్మ మాత్రమే, మళ్ళీ సీఎం అనే పదవి కూడా శాశ్వతం కాదు. తనకి మాత్రం జన్మ, ఇంటి వారికి భర్త యజమాని, లోకానికి మాత్రం సీఎం. ఇలా మనం కూడా అంతే, అదొక కర్మ, అదొక కార్యం నిమిత్తమే ఆ సన్యాసం. అంతేగాని దానికోసం చనిపోండి, జీవితాంతం అలాగే మిగిలిపోండి, మీకు కోరికలు చంపుకోండి. ఇది కోరిక చంపేస్తే అక్కడ భగవంతుడు ఏడగబడతాడు. ఇప్పుడు అన్నం పెట్టను దేవుని గుర్తు చేసుకో అంటే అదేమర్థం? కోరిక తీర్చి దేవుని గుర్తు చేసుకోమని చెప్పాలి. ఇగో ఈ అన్నం పెడుతున్నాను తిను, ఈ రుచికరం అన్నం నీకు అందిస్తున్నా అంటే భగవంతుడు నాకు మిగిలిస్తే నీకు ఇస్తున్నా, నాకు మిగిలిస్తున్నాడు కాబట్టి నీకు ఇస్తున్నా. ఆ తృప్తి భగవంతుడిది, నీకు గుర్తు చేస్తున్నా, నువ్వు కూడా మంచిగా నాలాగా నడుచుకో అని నేను అన్నం దానం చేస్తున్నా. అంతేగాని ఎక్కువైందని ఇస్తలేను, వదులుకుంటున్నా, నేను వదులుకుంటున్నా గొప్పవాడిని అని కాదు. గుర్తు చేసి వదులుకోవాలి, గుర్తు చేసి నడిపించాలి లోకధర్మ పాలన. అలా నిజమైన సన్యాసులు కాండి. అంతేకాని సన్యాసం అనే పదాన్ని త్యాగంగా మార్చి ఆ మూర్ఖత్వంగా ఆత్మహత్య చేసుకోవడం, ఏమనంటే ఆ పెట్రోల్ పోసి తగలేసుకుంటా చచ్చిపోతా, అర్థం కాకపోతే అర్థం అయ్యేలా చెప్పాలి. అది గురువు లక్షణం, అర్థాన్ని విపులీకరంగా చెప్పడమే. అంతేగాని నేను మీ అందరి కోసం నేను చచ్చిపోతున్నా, నేను కోసం వాళ్ళ కోసం పోతున్నా, ఇది ఒక నిజమైన లక్షణం కాదు, సన్యాస లక్షణం కాదు. ఇప్పుడు నేను సంఘం కోసం వచ్చాను, ఇప్పుడు నేను సన్యాసిని, కానీ నేను ఇంటికి వెళ్తే నాకు భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, వాళ్ళ ధర్మ పాలన కూడా నాకు గుర్తొస్తుంది, అది కూడా నేను నిర్వహిస్తున్నా, ప్రతి దాన్ని ఎక్కువగా మారుస్తున్నా. అలా ఉండాలి. సన్యాసం అనేది ఋషులు మునులు తీసుకొచ్చినటువంటి ఒక ధర్మ ఆచరణ కట్టడి. ఆ ఆచరణని భగవంతుడి ద్వారా ఋషులు విని మిగతా వాళ్ళకి అది నేర్పిన పదం. అంతేగాని అడకదిని బతకాలి, వదిలేసుకొని బతకాలి, ఇదని దానికి విరుద్ధం, ధర్మమే విరుద్ధం. అది ప్రాణత్యాగం, ఆత్మహత్య అనేది ఇంకా ధర్మానికి అస్సలు విరుద్ధం. అది భగవంతుడు చివరి దాకా పోరాడు అని అన్నాడు, కానీ అర్థం కాకపోతే సావు అనలేదు. అర్థం కాకపోతే చచ్చిపోయే వాళ్ళు ఆత్మహత్య యత్నం అంటే ప్రయత్నాన్ని మధ్యలోనే బలవంతంగా ముగించుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు భగవంతుడు కనిపించాలని అలా ఆత్మహత్య చేసుకుని భగవంతుడే చెప్పాడుగా, చివరి దాకా ప్రయత్నించు కనిపిస్తా అని. అంతేగాని నేను కనిపించకపోతే సావండి అన్నాడా భగవంతుడు? అనలేదు కదా. వీరు ఎలా ఆచరిస్తున్నారు వీళ్ళు అందుకే అంటారు, గురువు నిజమైన గురువుకి చేరుకునే వరకు ఉండాలి. అంతేగాని నాకేదో అనిపిస్తుంది, నీకేదో అనిపిస్తుంది, ఆగమాగమైన వాళ్ళు చనిపోతున్నారు. మేము అందుకే ప్రజాక్షేత్రంలో ఈ నిజమైన జ్ఞానం వెళ్ళాలనే మేము చెప్తున్నాం. ఇప్పుడు మా ప్రాణం, మా గోస, మేము చూసిన ఆరాటం అంతా వీళ్ళకి ఎందుకు చెప్తున్నాం? ఇలా చచ్చిపోతున్నారనే. చావకూడదు, ఇలా చూడొచ్చు, ఇలా సాధ్యం అవుతుంది. చివరి దాకా ప్రయత్నించి భగవంతుడితో పోరాడాలి. అంతేగాని కనిపించలేదని, ఇదని, అదని. ప్రాణత్యాగం ఏంటిది? ప్రాణత్యాగం చేస్తే నువ్వు గురువు అని ఎందుకంటారు? ఎందుకు నువ్వు ప్రాణత్యాగం చేయాలి? అదే ప్రాణాన్ని 10 మంది మేలు కోసం కర్మ చేయొచ్చు కదా. బతికుండి సాధించలేని వాళ్ళు ఏం సాధిస్తారని నేను అంట. వాళ్ళ అవసరమే లేదు. 100 ఏళ్ళు బతుకు, దేవుడు ఉన్నాడు, ఆ ఆచరణ బాగుంది అని 10 మంది ఆచరిస్తారు. అంతేగాని 20-30 ఏళ్ళకి నేను చచ్చిపోతా, దేవుడు నాకు వచ్చేసిండి, ఇక నేను చచ్చిపోతా అంటే అది ఏంటి అర్థం? సాధించేది ఏముంది? వాళ్ళు భగవంతుడు అంటేనే ఒక పెద్ద జ్ఞాపకం. ఆద్యంత జన్మంతా లెక్క పెట్టేట్టుకున్నటువంటి కనిపించని ఆ రూపం అక్కడక్కడ కొన్ని మహిమలతో కనిపించి, అక్కడక్కడ కొన్ని తట్టినవి లేపుతూ, అక్కడక్కడ కొన్ని తిప్పుతూ, అటువంటి జ్ఞాపకం భగవంతుడు అంటే. ఇట్స్ అ లైఫ్ టైం సెలబ్రేషన్ భగవంతుడు అంటే. దాన్ని వీళ్ళు కట్టడి చేసి, తునకలు చేసి
ఉమ్, అంతా వ్యవస్థని భ్రష్టు చేశారు, భగవంతుడి పేరునే భ్రష్టు చేశారు లాస్ట్కి ఈ సన్యాసులు. ఉమ్, ఇది నిజ సన్యాసులుగా మారి, సన్యాసం అంటే అది ఒక భౌతికమైన ధర్మాన్ని ఆచరించేటువంటి ఒక వక్త, ఒక కర్మచారి, ఒక భువన పాలకుడు అనుకోవాలి. అంతేగాని సన్యాసి అంటే వాడు సరిగ్గా ఉద్యోగం చేసుకోక పని చేసుకుంటూ చేరుతున్నారు వీళ్ళు అని చెప్పి లోకమంతా తిడుతున్నారు ఇప్పుడు సన్యాసులు. అంటే ప్రతి ఒక్కరు వచ్చేసరికి నెగటివిటీ ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారు, నెగిటివే చేస్తున్నారు. అవును, పాజిటివ్ చేస్తే లోకం అంతా మెచ్చుకునేది కదా. అవును, అయ్యో సన్యాసులు అవసరం, మనకు అవసరం, రాండి రాండి అనేది. ఇప్పుడు సన్యాసులు అంటే పోండి పోండి అంటున్నారు జనం అంతా. అవును. ఎందుకంటున్నారు? అరే ఏదో ఒకటి పని చెయ్యాలి కదా, ఏదో ఒకటి ధర్మాన్ని తిప్పాలి కదా అంటున్నారు. ధర్మచక్రాన్ని ఎవరైతే ధరించుంటారో వాడికి అన్ని పదవులు వరిస్తాయి. ఇప్పుడు నేను ఒక గురువుగా ఉన్నా, ఒక అర్చకుడుగా ఉన్నా, ఒక మఠాధిపతిగా ఉన్నా, ఒక విద్యావేత్త, ఒక ఔషధ, ఒక గౌరవ వైద్యుడిగా, అలాగే సమాజంలో ఒక ఇన్ఫ్లుయెన్సర్గా, అలాగే నాయకత్వ ధోరణిలో, అలాగే సన్నిహితంగా ప్రజాక్షేత్రం మేలు కోరుకునే ఒక సేవకుడిగా, ఆశ్రమం కూడా మేము ఇన్ని పదవులను మేము ధరించున్నాం. అది ధర్మాన్ని ఆచరించడం, భగవంతుడి ఆచరణను నిజంగా తెలుసుకోవడం వల్ల ఉన్నాం. లేకపోతే చాలు ఒకటి నెరవేరిందిగా ఇంకా మిగతా ఎందుకు, నా పరిధికి ఇదే ఎక్కువ అనుకునే వాళ్ళు అలాగే ఆగిపోతున్నారు. నా పరిధికి ఇది తక్కువ అనుకున్న వాళ్ళు మరిన్ని పదవులు సృష్టించగలరు. ప్రతి ఒక్కరూ వారి పదవులను ఇంకా పెంచండి. మీలో ఉన్న శక్తిని విశ్వవ్యాప్తంగా పోరాటం చేయాలి. కానీ ఈ వాడలో నేనే ఉన్నాను కదా చాలు